సార్ మళ్ళీ వస్తాను ఒకసారి. రెహమాన్ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నిన్నటిదైతే మనకు వరంగల్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లకు సంబంధించి కొంత చర్చ, అలాగే రీజనల్ రింగ్ రోడ్డు గురించి మూసీ ప్రక్షాళన కొంత కేంద్రం నిధులు తెచ్చుకుందాం అన్న ఆలోచన, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అట్లాగే వారు చెప్పారు రీజనల్ రింగ్ రోడ్డుకి నార్త్ సైడ్ అని. ఇలా కొన్ని నిజంగా ఈ మధ్యకాలంలో కొన్ని అనుమతులు వచ్చినాయి, రక్షణ శాఖ భూమిలో మరొకటో ఇవ్వటం కానీ ఇవి జరిగినాయి. సరే, నిధులు పెద్ద ఎత్తున ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అడుగుతూ ఉన్నారు, లేదా కాళేశ్వరం జాతీయ హోదా అడుగుతున్నారు. అలాంటివి వచ్చిన బిగ్గర్ టాపిక్స్ అయ్యే క్లియర్ కాల రాజకీయ అంశాలు అనుకుందాం. ఎంతో కొంత ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజంగానే ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 15 రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి. ఎంపీలు ఆల్ పార్టీస్తో కలిపి ఒక మీటింగ్ కూడా పెట్టి మీరందరూ కూడా అడగండి, బహుశా నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఒక ముఖ్యమంత్రి అన్ని పార్టీల లోక్సభ రాజ్యసభ సభ్యుల్ని పిలిచి ఒక సమావేశం ఆహ్వానించి పెట్టింది. మరి వీటిని ఎందుకు పాజిటివ్గా తీసుకోవట్లేదు? రాజకీయ అంశాలని రాజకీయంగా మాట్లాడటం వేరు, కానీ ప్రతి రాజకీయం చేస్తున్నది ముఖ్యమంత్రి గారి విమర్శ. ఎలా చూడాలి? శ్రీనివాస్ గారు, మీకు అట్లానే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు, చరణ్ కౌశిక్ గారికి, డిపూర్ శ్రీనివాస్ గారికి, ఉద్యమకారులు సుమిత్ర ఆనంద్ గారికి, అందరికి శుభ సాయంత్రం. నిజానికి ఇంతకుముందు శ్రీనివాస్ గారు ప్రస్తావించినట్లు, అట్లానే సుమిత్ర ఆనంద్ గారు ప్రస్తావించినట్టు, మన చరణ్ కౌశిక్ గారు చెప్పినట్టు 3 అంశాలని మనం చూస్తే డెఫినెట్ గా భారతదేశం ఫెడరల్ అండ్ కోఆపరేటివ్ స్ఫూర్తితో కొనసాగాల్సినటువంటి దేశం అండి. డెఫినెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా దిగిపోయి కనపడుతున్నట్టుగా సహకారం అడుగుతున్నట్టుగానే మనకు కనిపిస్తా ఉంది. మేము అంటే ఇక్కడ ఇండు కూటమి గవర్నమెంట్ ఉండడం, కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉండడం ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా మేము పరస్పర సహకారంతో ముందుకెళ్తాం అట్లాంటి పదాలు వాడుతున్నాడు. ఆయన వైపు నుంచి చాలా అంటే ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం చాలా సార్లు తిరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు ఆయన వచ్చేటప్పుడు వచ్చేస్తారండి, ఇప్పటికే ప్రాంతీయ పార్టీల నుంచి చాలా మంది ఎంపీలను మేము లాగేస్తున్నాం అంటే ఇదంతా ప్రజాస్వామ్య స్ఫూర్తికి సరైంది కాదు. ఒక వేదిక మీద నుంచి ఒక ముఖ్యమంత్రిని ఇటు వచ్చేయండి, మా వైపు వచ్చేయండి మీరు అని పిలవడం మనం అస్సాంలో చూసాము, యశ్వంత్ అక్కడ, అట్లానే మనం బెంగాల్లో చూసాం సువేందు అధికారిని. అంటే హోల్సేల్ గా, అంటే అంతకు ముందు ఎన్నికల్లోనేమో సువేందు అధికారి ఎలా జేబుల్లో డబ్బులు పెట్టుకున్నారు మీరు చూశారు కదా, ఆయన నారదా స్కామ్ లో ఉన్నారు. అంటే ఒక నీతిమంతమైనటువంటి పాలన దేశానికి అందిస్తాము అని చెప్పుకుంటున్నప్పుడు నిజంగా రాజకీయ రిక్రూట్మెంట్, పొలిటికల్ రిక్రూట్మెంట్ ప్రతి పార్టీ చేస్తుందండి. పొలిటికల్ రిక్రూట్మెంట్లు అనేటివి వేదికల నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించడం అనేది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి అయితే అది సరైనది కాదు. అట్లానే కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కోసం ఇంకో కేంద్ర మంత్రిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఒక ముఖ్యమంత్రికి కల్పించారు. అంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ నేరుగా ఇవ్వకపోవడం, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని నేను అనట్లేదండి, రేవంత్ రెడ్డి గారు పలుసార్లు చెప్పారు ఈ అంశాన్ని. కిషన్ రెడ్డి గారి పైన ఒత్తిడి కూడా పెంచారు. ఇట్లా నిజానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇక్కడ విషయం ఏమైతుందంటే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట, అది ఆప్ కావచ్చు, లేకపోతే గతంలో బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న చోట ఎన్డీఏ ప్రభుత్వము తన మిత్రపక్షాలతో ఉన్నట్టు సఖ్యత కానివ్వండి, అంత ఉదారంగా కానివ్వండి, లేకపోతే రావాల్సింది ఇవ్వడం అసలు వాళ్ళు ఓపెన్ కాదు రేమన్ గారు, వాళ్ళ ఎన్నికలప్పుడు వాళ్ళు ఓపెన్ కాలే, డబుల్ ఇంజిన్ సర్కారు, డబుల్ ఇంజిన్ ఉంటేనే పనులు అవుతాయి లేకపోతే లేదని కదా. ఇంకా అక్కడికే వస్తున్నాం మనం. బీహార్ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి గారు వేలంపాట నిర్వహించారు, ఎంత అడుగుతారో అడిగేసేయండి అని. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీజేపీ బలపడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో తాడిచర్లు ఇచ్చారు, మనం కాదనడానికి లేదు కదా. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్కలు వాళ్ళు చెప్తున్న లెక్కల్లో తేడా ఉండవచ్చు, కానీ తెలంగాణలో కూడా బీజేపీ చెప్పుకోవడానికి, లేకపోతే తెలంగాణలో బీజేపీ కూడా ఒక పొలిటికల్ పార్టీ డెఫినెట్ గా ఖచ్చితంగా. తెలంగాణ ఇప్పుడు బీహారు, అట్లానే అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలతోటి ఎన్డీఏ సర్కార్ ఏర్పడింది. ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ఇస్తారు మీరు, మనం కాదనేది ఏం కాదు. అంత కాకపోయినా తెలంగాణలో ఒక పాలమూరు రంగారెడ్డికో కాళేశ్వరానికో జాతీయ హోదా ఇచ్చి
లేకపోతే ఐఏఎం ఇచ్చి, అంటే ఐఏఎం గతంలో మనకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభజన హామీల్లో ఉంది కదా. ఓకే. అంటే తెలంగాణకు రావాల్సిన ఒక భారీ ప్రాజెక్ట్ ఏదైనా చెప్పుకోవడానికి టేక్ ఓవర్ చేస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీజేపీని ఆదరిస్తారు. ఓకే. అంటే రాజకీయ పార్టీ కాదంటే ఒకటి చెప్పారు రెహమాన్ గారు, ముఖ్యమంత్రి గారు తిరగటం వల్ల అదనంగా ఇప్పుడు సుమిత్ర గారు అనేది అదే, అంటే రొటీన్గా ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో 38%, 41% ఇలా వచ్చాయి, లేదు హైవేలు వస్తూ ఉంటే హైవేలు వెళ్ళేటప్పుడు మన రాష్ట్రం నుంచి వెళ్ళకుండా పైనుంచి వెళ్ళిపోవు కదా, ఇలాంటివి కాకుండా అదనంగా ఎడిషనల్గా ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల లేదా ఆయన ప్రయత్నం వల్ల వీళ్ళు కొన్నన్నా క్లియర్ చేస్తున్నారు అన్నది ప్రశ్న. అంటే ఒకటి అడగడము, ప్రెజర్ పెంచడము, పదే పదే వెళ్లి అభ్యర్థించడాన్ని మనం ఏం తప్పు పట్టాము. డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి, అక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి, లేకపోతే పేపర్ పెట్టే ఇప్పుడు మనం చూసామండి గతంలో అంటే ఇక్కడ రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపినటువంటి బిల్లులను అక్కడ రాష్ట్రపతి సంతకాన్ని కానివ్వండి, లేకపోతే పార్లమెంట్ సంతకాన్ని కానివ్వండి, మనం సుప్రీంకోర్టుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితిని కూడా చూసాం. అంటే గతంలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ కూడా చూసాం. కానీ ఇదంతా ఫెడరల్ స్ఫూర్తికి కరెక్ట్ కాదు. పార్టీలు ఏవి అధికారంలో ఉన్నా వీళ్ళు చాలా బాగా పరిపాలిస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి. ఇప్పుడు జంతర్ మంతర్ లో అబ్బాయి చనిపోతాడో లేదో తెలియదండి. ప్రజాస్వామ్యంలో అబ్బాయిని వెళ్ళి మాట్లాడాలి. కాక్రోచ్ పార్టీకి సంబంధించి ఆయన ప్రజల తరఫున మాట్లాడుతున్నాడు కదా, 18 రోజులు అవుతుంది దీక్ష కూర్చొని. అంటే ఇప్పుడు అబ్బాయికి ఏదైనా జరిగితే ఆ పాపానికి బాధ్యత ఎవరిదండి? అంటే ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి పాలకులదే కదా. పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలనేది చాలా న్యాయమైన డిమాండ్. రైలు పడిపోతే రాజీనామాలు చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో. 87, 88లో 10th క్లాస్ పరీక్ష పేపర్ లీక్ అయితే అప్పటికి విద్యాశాఖ మంత్రి గాలి ముద్దుకృష్ణ నాయుడు రాజీనామా చేసినటువంటి పరిస్థితులు చాలా సార్లు చిన్న వాటికి కాలేజీలకు అనుమతులు అట్లా ఇచ్చారు. ఆ టాపిక్ వద్దాం సార్. జనార్దన్ రెడ్డి రాజీనామా కూడా చేశారు. కాలేజీలకు అనుమతి